I'm fine, madam. How are you, madam? I'm also fine, madam. How many children do you have? Two, madam. Is it girl or boy? ఏం చేస్తున్నారు మేడం పిల్లలు? Already completed my daughter engineering, madam. My son BSc microbiology, madam. మాకు ఒక పాప అండి బాబు కొద్దిగా చాలా అల్లరి అమ్మాయి ఎలా మార్చాలో అర్థం కావట్లేదు. అల్లరి ఎంతసేపు ఫోన్ ఇవ్వండి. నేను తన గురించి ఫోన్ కూడా తీసుకోవడం మానేశానండి. అయినా ఫోన్ అలవాటు అయిపోయింది పాపకి ఎందుకు అసలు ఎలా మార్చుకోవాలో అర్థం కాదు. మీ పిల్లలు పెద్ద అయిపోయారంటే ఇప్పటివరకు ఎలా వాళ్ళు డీల్ చేశారండి? ఎందుకు మేడం వాళ్ళతో చిన్న చిన్న యాక్టివిటీస్ కింద చేయించాలి. ఫోన్ మానిపించడానికి వాళ్ళు ఏం చేయాలి అనేది మనకి మనంగా. మా అమ్మాయి వచ్చేసిందండి. హాయ్ మా. ఈరోజు ఏం చదువుకున్నా స్కూల్లో? స్కూల్లో ఏం చెప్పాను మేడం? ఫస్ట్ ఆంటీకి నమస్తే చెప్పు. నమస్తే మేడం. నమస్తే ఆంటీ. నమస్తే ఆంటీ. నాకు ఫోన్ కావాలి. ఫోన్ ఏంటి? స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చావు కదా నాన్న. సరే ఈరోజు స్కూల్లో చదువుకునే కదా వచ్చాను మమ్మీ. నాకు ఫోన్ కావాలి. ఏం చెప్పారు చెప్పు. స్కూల్ ఆంటీకి చెప్పు. చెప్తాను. ఫోన్ ఇవ్వండి, ముందు ఫోన్ చూసిన తర్వాత చెప్తా. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ ఇవ్వండి మమ్మీ. నాకు ఫోన్ కావాలి మమ్మీ. కావాలి నాకు ఫోన్ కావాలి. ఫోన్ కావాలి. ఫోన్ కావాలి. ఇస్తానని చెప్పానుగా. ఇదే మేడం మా పాప పరిస్థితి. ఏంటో ఫోన్ కావాలి. నాకు ఫోన్ కావాలి. ఇస్తాను. నాకు ఫోన్ కావాలి. సరే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కాసేపు స్నానం చేసి డ్రెస్ మార్చుకొని నాకు ఫోన్ కావాలి. నాకు ఫోన్ కావాలి. తప్పని చెప్పానా? నాకు ఫోన్ కావాలి. నాకు ఫోన్ కావాలి. సరే ఇస్తాను. ఫోన్ ఇస్తాను. నాకు ఫోన్ కావాలి. ఓకే స్టాప్ క్రైమ్. నాకు ఫస్ట్ సమాధానం చెప్పు. స్కూల్లో ఏం చెప్పారు ఈ రోజు? ఫస్ట్ స్కూల్లో ఏం చెప్పారు చెప్పిస్తాను. నాకు ఫోన్ కావాలి. స్కూల్లో ఏం చెప్పారు? కావాలి. నాకు ఫోన్ కావాలి. ఓకే సరే ఇప్పుడు చెప్పు. స్కూల్లో ఏం వర్క్స్ చెప్పారు చెప్పు. ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు నాన్న? ఫస్ట్ ఫోన్ చూసి చెప్తారట. అలా ఉండకూడదమ్మా. ఇప్పుడు చెప్పు. నీకు ఫోన్ ఇచ్చే తీసేసుకుని అయితే ఫోన్. ఈరోజు స్కూల్లో వర్క్స్ ఏమి ఇచ్చారు? అరే చెప్పవా అది కూడా? ఓకే కనీసం స్నాక్స్ అయినా తింటావా? ఓకే స్నాక్స్ తీసుకొస్తానండి. ఇలాగే తయారైంది మేడం. పిల్లకి ఆరోగ్యం ఉండట్లేదు. ఏంటో తెలియట్లే. స్కూల్లో పాపం టీచర్స్ అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు. బాగా చదువుతుందట. మళ్ళీ టీచర్స్ కూడా బాగా చెప్తారండి. అయినా ఏంటో పిల్ల మాట వినట్ల. ఓకే ఇప్పుడు స్నాక్స్ తింటండి. కనీసం స్నాక్స్ అయినా తిను, తర్వాత ఆడుకో. ఇదిగో స్నాక్స్ తిను. ఫస్ట్ స్నాక్స్ తింటాను, తర్వాత తింటా. అయితే ఫోన్ తీసేసుకోనా? వద్దు ఫోన్. అయితే ఫస్ట్ తింటా. తిను. ఇలా ఉంది మేడం పాప పరిస్థితి. స్కూల్లో అయితే పాపం వాళ్ళ టీచర్స్ రోజు చెప్తుంటే వాళ్ళ టీచర్స్ కూడా బాగా మోటివేట్ చేస్తున్నారు ఆ అమ్మాయిని. చూడకూడదమ్మా, కరెక్ట్ కాదు అని. అయినా ఆ అమ్మాయి మాట వినట్లేదు. ఎలా చేయాలో కూడా తెలియట్లేదు మేడం. ఆరోగ్యం పాడైపోతుంది. ఈ పిల్లల్ని ఏం కొడతామండి? టీచర్స్ కూడా పాపం చాలా బాగా చూస్తున్నారు. స్కూల్లో కూడా. స్కూల్లో ఉన్నసేపే నేను ఒకసారి అడిగి చూడన్నాను. ఒకసారి టీచర్ చేయండి చూడండి. కలిసి స్నాక్స్ తింటానండి. రే తల్లి స్నాక్స్ తింటున్నావా? తింటున్నా మమ్మీ. తీసుకున్నా ఫోన్ లేకపోతే? వద్దు మమ్మీ వద్దు. ఈట్ స్నాక్స్ ఫస్ట్. మమ్మీ కళ్ళు మండుతున్నాయి మమ్మీ. మమ్మీ కళ్ళు మండుతున్నాయి మమ్మీ. ఏమ్మా? ఏమో మమ్మీ కళ్ళు తెగ మండుతున్నాయి మమ్మీ. అయ్యో కళ్ళు మండిపోతున్నాయి మమ్మీ. చూడలేకపోతున్నాను. కళ్ళు మండిపోతున్నాయి మమ్మీ. హలో మేడం, కళ్ళు డాక్టర్ మండిపోతున్నాయి. మేడం నేను భాగ్యలక్ష్మి మాట్లాడుతున్నా. ఒకసారి రారండి. మా పాపకి కళ్ళు బాగా మండితే ఏడుస్తుంది. ప్లీజ్ మేడం ఫాస్ట్గా రారా. థ్యాంక్ యూ మేడం. మేడం ఇప్పటి వరకు ఫోన్ చూస్తే మేడం కళ్ళు మండుతున్నాయి. ఏం చేస్తుంది ఇప్పుడు? ఏమన్నా కళ్ళు లేదు మేడం. ఒకసారి కూర్చోండి మేడం. చూడండి ఇప్పటి వరకు రోజు ఫోన్ చూడటమేనండి. ఏంటి స్నాక్స్ ఏంటి మేడం అసలు బ్లడ్ లేదు? బ్లడ్ లేదా? రోజు అట్లనే చూస్తుంది. నా మాట వినదు అసలు. ఫేస్ కూడా కాలిపోయినట్టుగా ఉంది మేడం. కళ్ళ ఇప్పుడు
ఏ క్లాస్ అండి పాప? యూకేజీ మేడం. తల్లి ఒకసారి ఉందమ్మా. ఇంకా మండుతుందమ్మా? ఇప్పటి వరకు ఏం చేసావు తల్లి నువ్వు? ఫోన్ చూసావా? ఇప్పటి వరకు రోజు ఫోనే చూస్తుంది మేడం. అసలు అమ్మా అలా చెయ్యొచ్చా? నువ్వు యూకేజీ 5 years నీకు, అవునా? చూడొచ్చా ఫోను? ఏం చేయాలి? మమ్మీ స్నాక్స్ పెట్టారు, తినాలి. కళ్ళలోంచి వాటర్ వస్తున్నాయి, కాటన్ తీసుకురండి కొంచెం. మేడం కొంచెం వాటర్ తీసుకురండి. మేడం మేడం పాప వీక్ గా ఉందండి. చాలా వీక్ గా ఉన్నాయి. అసలు కళ్ళు కొన్ని ఇంకొక 2-3 days అసలు కనిపించవు కళ్ళు. ఇప్పుడు మస్క్ ఉంటుంది, నెక్స్ట్ అయితే అసలు కళ్ళు ఇంకెవరు కనిపించరా మేడం? తనకి ఫోన్ కూడా చూసుకోలేదా? ఇదిగోండి బ్లడ్ కూడా వస్తుంది, బ్లడ్ కూడా వస్తుంది లోపల. ఇదిగోండి కళ్ళలోంచి బ్లడ్ వస్తుంది. అసలు అయితే కళ్ళు కనిపించట్లేదు పాపకి. అయ్యో మేడం ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఇప్పుడు ఏంటి 2 కళ్ళు అయిపోయినాయా? ఏమీ లేదు మేడం, ఆపరేషన్ పడుతుంది పాపకి. మేడం ప్రస్తుతానికి అయితే ఇది తీయద్దు, మళ్ళీ కళ్ళలోంచి అలా బ్లడ్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏంటి కళ్ళ నుంచి బ్లడ్ వచ్చేస్తుందా? వస్తుంది, అందుకని. మేడం ఇదంతా ఇలా ఫోన్ చూడడం వల్ల వచ్చింది. ఫోన్ చూడడం వల్లే మేడం, లేకపోతే పిల్లలకి ఈ రోజు నుంచి ఇంకా మా ఇంట్లో ఫోన్లే మానేస్తాం మేడం. ఏంటో నాకు ఈ తలకే పొట్టిచ్చి ఇప్పుడు పిల్లకి ఆరోగ్యం పాడైపోయింది. ఎలా? 5 years చిన్న పాప చూడొచ్చు అసలు ఫోను? చెప్పండి ఒక మాట. చేసిన పనికి తల్లి మీ మమ్మీ ఏడుస్తున్నారు, నువ్వు కూడా ఏడుస్తున్నావు. ఇదేదో అసలు ఫోనే చూడకుండా ఉంటే ఈ ప్రాబ్లం రాదు కదా. ఫోన్ ఎవరితోనో మాట్లాడేటప్పుడే చూడాలమ్మా, వద్దు అలాగే ఎప్పుడు ఎందుకు ఫోన్? ఎడ్యుకేషన్ ఉంది, డాన్స్, సంగీతం, ఏదో ఒక అవకాశం పెట్టుకోవాలి. ఫోనేనా ఇంకా?